కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ప్రశ్నిస్తే మీరు కేసులు పెడుతున్నారు కదా, ఇప్పుడు వీళ్ళ మీద ఏం కేసులు పెడతారు చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి గాలి మీద కొత్తగా ప్రజాస్వామ్యం రాజ్యాంగం అంటూ కొత్త రాగాలు తీసుకున్నట్టు ఈ దౌర్భాగ్యాన్ని చెప్పు తెగేలా కొట్టి విరుద్ధం అంట. ఎలా గాలి మీద రాజ్యాంగం ఎవరు రాశారా? రాజ్యాంగంలో ఎన్ని పిటీలు ఉంటారా? అసలు రాజ్యాంగం ఎందుకు రాశారా? అసలు రాజ్యాంగం ఎప్పుడు రాశారా? నీకేమన్నా తెలుసంట? గాలి విధవా లుచ్చాగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని లుచ్చా అంటున్నటువంటి ఈ లుచ్చాని అరెస్ట్ చేయరా? జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని గాలి విధవ అంటున్నటువంటి ఈ గాలి యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాడిని అరెస్ట్ చేయరా? ఇవన్నీ అందరూ కనపట్లేదండి. ఇంకా వాడు మాట్లాడే మాటలు, నువ్వు లండన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు, నీకు ఉండేది మానసిక వ్యాధి, నువ్వు ఒక సైకోవి. బట్ అది ఇంకా రోజు టీవీలో కూర్చోను మనిషి అంట నీ బతుకొచ్చాట, నీది ఒక బతుకంట. ఇవాళ మాట్లాడుతున్నా నేరుగా సమాధానం చెప్పాలి. ఎస్ వెంగళరావు ఇతని పేరు, ఘర్షణ అనేటటువంటి యూట్యూబ్ రన్ చేస్తున్నాడు. వీడు ఇంకొకడు. ఈ కొడుకు నీ మీద కేసు అయితే సిగ్గు లేకుండా నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు అంటే నిజంగా నిన్ను పాపం లేదు. విజయమ్మ గారిని నిన్ను సంపినా పాపం లేదనేటటువంటి ఈ కిరణ్ అనేటటువంటి ఇది పాప్కార్న్ మీడియా అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ తెలుగుదేశం ఆఫీస్ నుంచి రన్ చేస్తున్నారు. ఇలాంటి బోకుగాలను అరెస్ట్ చేస్తారా? ఏమయ్యా మద్యం తీసుకొని వచ్చారు, ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు మహిళలతో మద్యం అమ్మిస్తున్నారు, లేదంటే పిల్లల చేత మద్యం అమ్మిస్తున్నారు అని చెప్పి ప్రశ్నించిన అరెస్ట్ చేస్తారా? చెప్పండి సార్. రైట్, ఓకే. మీరు వినిపించారు కదా, మీరు మాట్లాడింది నేను ఒకసారి వినిపిస్తాను, చూపించండి. నువ్వు ప్యాకేజీ స్టార్ కాదు, నువ్వు అద్దె పుత్రుడివి, కిరాయి పుత్రుడివి, నువ్వు అమ్ముడు పోయేటటువంటి వ్యక్తివి, నువ్వు రాజకీయ వేశ్యవి, రాజకీయ వేశ్య పవన్ కళ్యాణ్. ఏంటిది? నేనే మాట్లాడింది, మీరు మాట్లాడింది, నేను మాట్లాడాను. మళ్ళీ మార్ఫింగ్ చేశారని నేను అంటలా. ఏ సార్, చెప్పులు తీసుకున్నంత నా డాచుళ్ళారా ఈ సుద్దులా? నేను రాజకీయ వేసి అన్నాను సార్. ఇదే పవన్ కళ్యాణ్ మా ఎమ్మెల్యేని, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎమ్మెల్యేని అరే నా డాచుళ్ళారా చెప్పులు తీసుకున్నంత అన్నాడు.